హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇదే నా ఫస్ట్ వీడియో తెలుగులో వేస్తున్నా. ఎందుకు ఈ ఫస్ట్ వీడియో స్టూడెంట్ వీడియోగా ఉందంటే, నేను వర్క్ చేసే ఆఫీస్లో కానీ నేను చూసేవాళ్ళు కానీ హ్యావ్ సీన్ స్టూడెంట్స్ చాలా చదువుకోవటానికి మన ఇండియా నుంచి వస్తున్నారు. ఇదే వీడియో తమిళ్లోనే వేస్తున్నా. సో తెలుగు తమిళ్ రెండిట్లో ఎందుకు వేస్తున్నానంటే, నేను చాలామంది చూసినంత వరకు నార్త్ ఇండియా అనే ఒక సైడ్ ఒక పర్సంటేజ్ ఉంటే, మన సౌత్ ఇండియా తమిళ్ కానీ తెలుగుస్ కానీ చాలామంది ఉన్నారు వచ్చి చదువుకోవటానికి. అది మిడిల్ క్లాస్ నుంచి అంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అంతమంది ఉన్నప్పుడు మోస్ట్లీ నేను చూసింది పాజిటివ్గా చూసాను, నెగిటివ్గా చూసాను. సో ఈ వీడియో ఎందుకు గురించి అంటే, స్టూడెంట్స్ కొంతమంది ఆల్రెడీ ప్లాన్ చేసేసుకొని ఉంటారు మీ వీసాకి, కన్సల్టెన్సీకి వెళ్ళి ఉంటారు, నార్మల్ డైరెక్ట్గాను అప్లై చేసే వాళ్ళు ఉంటారు. సో ఈ వీడియో ఎందుకంటే, ఇంకా మీరు ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఒక టెంటేటివ్ ఐడియా ఉంటుంది ఎంత అవుతుంది, మనం ఎంతకి రెడీగా ఉండాలి. సో దీని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఏంట్రా ఇటు చూసి అటు చూసి మాట్లాడుతున్నాను కదా, నా ల్యాప్టాప్ పెట్టింది. సో అందుకని ఇప్పుడు మీరు వీసాకు మట్టుకు ఖర్చు పెట్టాలంటే, ఒక వీసా ఫీజు మట్టుకు ఇక్కడ ఒక 70,000 పర్ ఇయర్ అవుతుంది, 60,000 to 70,000. అండ్ ఇన్సూరెన్స్, ఇమిగ్రేషన్, హెల్త్ ఛార్జ్, సర్చార్జ్ ఎంత అవుతుందంటే ₹1,00,000 దాకా వస్తుంది. ఈ ₹1,00,000 ఎవ్రీ ఇయర్ అగైన్. ఇది కాకుండా బ్యాంక్ స్టేట్మెంట్ మీద ఉండాలి. ఒక 28 days to 30 days అది మెయింటైన్ చేసి ఉండాలి, ఒకే బ్యాలెన్స్. అండ్ అది 9 monthsకి ఎంత అవుతుందో పర్ మంత్ ఒక £1,000 అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే కాదు, ఒక ఎగ్జాంపుల్ £1,000 మీ ఎక్స్పెన్స్ అవుతుందంటే ఎక్స్క్లూడింగ్ ఫీజ్, అది వచ్చి ఒక 9 monthsకి ఎంత బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ని మీరు ఒక మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 1 month చూపించాలి. ఆర్ లోన్ డాక్యుమెంట్స్, స్టడీ లోన్ డాక్యుమెంట్స్ చూపించవచ్చు, కాకపోతే 28 days కన్ఫామ్గా చూపించాలి. సో ఇది కాకుండా CAS లెటర్, పాస్పోర్ట్, బ్యాంక్ స్టేట్మెంట్, మళ్ళీ ఇంగ్లీష్ టెస్ట్, మెడికల్ టెస్ట్, వీసా పేమెంట్ మెథడ్. సో ఈ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అంటే మీకే తెలిసిన ఆన్లైన్లోనే ఈజీగా దొరుకుతాయి, ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బ్యాంక్ స్టేట్మెంట్ మటుకు చాలామందికి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. దానికోసమే మెయిన్గా బ్యాంక్ లోన్ కోసం కన్సల్టెన్సీకి వెళ్తారు. సో వెళ్ళొద్దు అని చెప్పట్లా, వెళ్ళండి, అది మీ ఇష్టం, మీ చదువు మీ ఇష్టం, మీ డబ్బులు, నేను రీపే చేయబో. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇన్ జనరల్ మీకు ఆన్లైన్లోనే దొరుకుతాయి అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్ మటుకు ఎందుకు అంత మరీ దాని మీద స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఆ బ్యాలెన్స్ చూపించకపోతే మీకు వీసా ప్రాసెస్ చేయడానికి అంత ఈజీగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడే కన్సల్టెన్సీ లోపలికి వస్తారు, మేము చేసేస్తాం, ఈ బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ మేము చూసుకుంటాం, బ్యాంక్ లోన్ మేము ఇప్పిస్తాం అంటే 10 లక్షలు అయ్యే చోట మేబీ ఒక 12 lakhs అవ్వచ్చు, 15 lakhs అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ లొకేషన్, యూనివర్సిటీ, కోర్స్, ఇవన్నీ బేస్ చేసుకొని ఎంత ఖర్చు అవుతుందని తెలుస్తుంది. సో ఇవన్నీ ఈజీగా మీరే చేసుకోవచ్చు. బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇది ఎందుకు వేస్తున్నానంటే, చాలామంది వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే కొలాటరల్ పెట్టి లోన్ తీసుకుంటారు. అందుకని ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు PSW వీసా ఏంటి, ఎలాంటి ఖర్చులు ఉంటాయి అన్నీ చెప్తా. సో ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది, చదవటానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, 2 years వీసా దొరుకుతుంది. డిగ్రీ అయిన వెంటనే 2 years వీసా. దీనికి ముందు 2026 దాకా ఉండే వాళ్ళకి 2 years వీసా దొరుకుతుంది. అది 18 monthsగా చేశారు, ఇప్పుడు తగ్గింది. సిచ్యువేషన్ దొరుకుతుంది దొరకదు అనేది నెక్స్ట్ వాళ్ళ లెవెల్స్ ఉంది. బాగా చదువుకొని బాగుంటే అఫ్కోర్స్ యూ విల్ గెట్ అ జాబ్. లేదు నేను కొంచెం జాలీగా ఉంటాను అంటే కొంచెం కష్టమే ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో కాకపోతే మీరు రావద్దు అని చెప్పట్లా, వచ్చేయండి అని చెప్పట్లా,
మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మై బర్త్ మై రైట్ అంటారు, అదంతా మీ ఇష్టమే. చూసుకుంటండి, డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కింద వేసున్నా. సో చూసుకోండి అవన్నీ ఖర్చులు కరెక్ట్గా ఉన్నాయో లేదని చూసుకోండి. అట్ ద సేమ్ టైం నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వేసున్నా. నా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా. లేకపోతే ఈ వీడియో కింద కమెంట్స్లో వేయండి, నేను రిప్లై ఇస్తా. సో థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.